అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్‌పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు. జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో, గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్‌లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని. శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది. కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు. సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్ శుక్రుడేమో మనకి తెలిసి మేషంలో ఉన్నారు. మే ఎండ్‌కి వచ్చారు. జూన్ ఎండ్‌కి 29th జూన్‌కేమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 6th జూన్ అలాగేమో ఆహ్, జెమినీకి వెళ్తున్నారు. అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్‌కేమో కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్‌లో ఉన్నారు. సో, డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటికొస్తున్నారు 7th జూన్ అన్నమాట. అలాగే మనకు తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో, మిథునంలో ఆల్రెడీ మనకు తెలుసు జూపిటర్ ఉన్నారు. అంటే గురువు ఉన్నారనమాట మేజర్ గ్రహం. సో, ఇది గ్రహస్థితి మనకి జూన్‌లో ఉన్నది. మేజర్ మూవ్‌మెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడి మూవ్‌మెంట్ ఉంది. ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారనమాట మనకి జూన్ ఎండ్‌కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూవ్‌మెంట్ కూడా ఉందనమాట. అలాగే సన్ మూవ్‌మెంట్ కూడా ఉంది. జనరల్‌గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 టైమ్స్ కానీ, 11 టైమ్స్ కానీ, 54 టైమ్స్ కానీ, లేకపోతే 108 టైమ్స్ కానీ చేయొచ్చు. సో, నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో, ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడయ్యాడు. కుజుడేమో నీచ స్థితిలో ఉన్నారు. కర్కాటక రాశిలో ఉన్నారు. కానీ 9వ ఇంట్లో ఉన్నారు. ఆయన 10వ ఇంటికేమో మూవ్ అయ్యేదేమో జూన్ 7థ్. సో, దాని తర్వాత కొంతవరకు బావుంటుంది. కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీను 9th పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్. ఎందుకంటే ఇప్పుడు కేతుతో కలయిక అవ్వబోతోంది. సో, ఆ కలయిక అనేది అంత మంచిది కాదు. సో, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు అదొకటి. అండ్ ఆల్సో తొందరగా పని చేసినా కూడాను, చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరి మన్నన పొందరు. అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. టైంకి వీళ్ళు అన్నీ సబ్మిట్ చేసినా కూడా సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఎంఎన్‌సీ‌లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు. టైంకి పని చేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనేది ఉంటుంది. అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది. కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది. అంటే 7థ్‌లోనే ఏర్పడుతోందనమాట. సో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్‌కి బావుంది అనేది సూచన. కానీ లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం చూసామంటే 12థ్ లార్డేమో 6థ్‌లో పడ్డాడు. అంటే ఏంటి మనకి వీనస్ 7థ్ లార్డ్ కూడా 6థ్‌లో పడున్నాడనమాట. సో, తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోటి మనం చూసాము అంటే 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. 5వ ఇంట్లో శని ఉన్నాడు. సో, తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవరబుల్‌గా లేదు. ఎందుకంటే మనకి 5థ్ లార్డేమో మళ్ళా 8థ్‌లో పడ్డాడు. సో, ఎక్కడైనా చూస్తే కొంచెం నెగెటివ్ యాస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు. అంటే బ్యాలెన్స్ అవుతోంది. ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది. అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది. శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపియట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పవలసొస్తోంది. అండ్ ఆల్సో వీనస్ ఏమో 12th హౌస్‌ని చూస్తున్నారు. అంటే ఏంటి శుక్రుడు ఓన్ హౌస్‌ని.
సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ కుటుంబ పరంగా ఖర్చులు పెట్టడం విపరీతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం గానీ, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువుంటుంది. పిల్లల పరంగా ఖర్చులనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయన్నమాట. బట్ పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వడం గానీ, వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం గానీ తప్పక జరుగుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందన్నమాట. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపియట్లేదు. కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చూడొచ్చు. కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బానే ఉంటుంది. కానీ లవ్ రిలేషన్‌షిప్ కానీ, దాంపత్య జీవితంలో గానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపియట్లేదనమాట. సో, కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిదనమాట. ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ వృశ్చిక రాశి వాడికి అని చెప్పబడుతోంది. అలాగే ఏంటంటే 8థ్ సంచారం, జూపిటర్ సంచారం జరుగుతోంది. అంటే ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ సంచారం 8థ్ పడింది. సో, ప్రాపర్టీ ఇష్యూస్, అటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదనమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్‌డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిదనమాట. అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం గానీ, లేకపోతే వెళ్లి సందర్శించుకోవడం గానీ చాలా మంచిది. అలాగే ఏంటంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిదనమాట. దుర్గా దేవిని ఫ్రైడే గానీ, లేకపోతే మంగళవారం గానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిదనమాట. ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్‌గా ఉంటుంది. లేకపోతే పాజిటివ్‌గా ఉంటుంది అని చెప్పబడుతోంది. పరిహారాలు మెయిన్‌గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి. అంటే ఏంటంటే కొంతవరకు నెగటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం. తప్పక చేయండి బావుంటుంది.